ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు సీజర్ కాజెస్. ఓకే, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద సీజర్? సీజర్ అనేది మనం ఏజ్ ప్రకారం చూస్తే ఫ్రమ్ 0 to 18 years ఒకటి, ఫ్రమ్ 18 to 65 years ఒకటి, ఫ్రమ్ మోర్ దెన్ 65 years ఒకటి. ఓకే, 0 to 18 years వచ్చేసరికి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సీజర్ ఈస్ డ్యూ టు ఫీవర్. సో ఇట్ ఈస్ కాల్డ్ as febrile seizure. Febrile seizure is the most common cause of fever in 0 to 18 years. ఇంకోటి జెనెటిక్ కావచ్చు, కంజెనైటల్ కావచ్చు, మెటబాలిక్ కావచ్చు, మెటబాలిక్ ఆర్ ట్రామా టు ద బ్రెయిన్ వల్ల కూడా కావచ్చు. ఫ్రమ్ 18 to 65 years వాళ్ళకి ఇన్ఫెక్షన్, ట్రామా, ట్యూమర్, ఓకే, ఎనీ స్ట్రోక్ వల్ల కూడా కావచ్చు, అదే డ్రగ్స్ వల్ల కూడా కావచ్చు. నెక్స్ట్ మోర్ దెన్ 65 years వాళ్ళకి స్ట్రోక్ వల్లనే మోస్ట్ కామన్ కాజ్. స్ట్రోక్, ట్యూమర్, ట్రామా, స్ట్రోక్, ట్యూమర్, ట్రామా, మెటబాలిక్ కాజ్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఫస్ట్ మనము మెటబాలిక్ కాజ్ చూద్దాం. మెటబాలిక్ కాజ్ ఆఫ్ సీజర్స్. మెటబాలిక్ కాజ్ ఆఫ్ సీజర్స్ వచ్చేసరికి టేక్ ఏ నైస్ కలర్. మెటబాలిక్ కాజెస్ ఆఫ్ సీజర్స్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ డ్యూ టు డిక్రీస్ గ్లూకోజ్ లెవెల్స్, డిక్రీస్ కాల్షియం లెవెల్స్, హైపోగ్లైసీమియా వల్ల కూడా వస్తాయి. హైపోగ్లైసీమియా, హైపో క్యాల్సీమియా అండ్ డిక్రీస్ మెగ్నీషియం లెవెల్స్, డిక్రీస్ సోడియం లెవెల్స్. ఈ అన్ని లెవెల్స్ ఎప్పుడైతే తక్కువైపోతాయో అప్పుడు మనకు వస్తుంది. ఇది ఫస్ట్ కాజ్. ఇంకోటి ఏంటంటే క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు మనకి యూరియా ఎక్స్క్రిషన్ అనేది తక్కువైపోతుంది. కాజెస్ యురేమియా, యురేమిక్ ఎన్సెఫాలోపతి వల్ల కూడా అవుతుంది. నెక్స్ట్ థర్డ్, లివర్లో ఇఫ్ లివర్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్ కాజెస్ ఇంక్రీజ్ అమోనియా లెవెల్స్. ఇంక్రీజ్ అమోనియా లెవెల్స్ లీడ్ టు cerebral edema and hepatic encephalopathy. Okay, next infections. Most common cause of viral encephalitis. మనకి వైరల్ ఎన్సెఫలైటిస్ నుంచి సీజర్స్ అనేది వస్తాయి మోస్ట్ కామన్గా. మోస్ట్ కామన్ సీజర్ ఇండ్యూసెస్ డ్యూ టు వైరల్ ఎన్సెఫలైటిస్. అక్కడ నుంచి మనకు వస్తాయి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వైరల్ ఎన్సెఫలైటిస్ ఇస్ HSV1. Okay, HSV1 is the most common cause of viral encephalitis, followed by West Nile virus, Japanese encephalitis, and Coxsackie virus. Okay, Coxsackie virus. HSV1 is the most common cause of viral encephalitis. Okay, ఇది అయిపోయిన తర్వాత డ్రగ్స్. How drugs are related to seizures. ఫస్ట్ మోస్ట్ కామన్ ఏంటిదంటే డ్యూ టు నాన్ కాంప్లైన్స్ ఆఫ్ యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్. ఓకే, నాన్ కాంప్లైన్స్ వల్ల అవుతుంది. ఇంకోటి ఏంటంటే విత్డ్రావల్ వల్ల కూడా కావచ్చు. ఓకే, విత్డ్రావల్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఏంటిది? ఆల్కహాల్, బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపైన్స్. ఆల్కహాల్, బార్బిట్యూరేట్స్, బెంజోడైజపైన్స్ విత్డ్రావల్ చేయడం వల్ల కూడా కావచ్చు. సడన్ విత్డ్రావల్ ఆఫ్ ఆల్కహాల్, బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపైన్స్ అండ్ నాన్ కాంప్లైన్స్ ఆఫ్ ద యాంటీ కన్వల్సెంట్స్ అంటే సరిగ్గా వాడకపోవడం వల్ల. నెక్స్ట్, విచ్ సైడ్ ఎఫెక్ట్స్ కాజింగ్ ద డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ కాజింగ్ సీజర్స్ ఏంటి? ఫస్ట్ థియోఫిలిన్, ట్రమడాల్. ఓకే, ట్రమడాల్. నెక్స్ట్ ఐసోనియాసిడ్, బుప్రోపియోన్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, లిథియం. ఓకే, అండ్ కార్బాపెనిమ్స్లో ఇమిపెనిమ్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్ అండ్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ట్రమడాల్, ఐసోనియాసిడ్, బుప్రోపియోన్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, లిథియం అండ్ ఇమిపెనిమ్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సీజర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సీజర్స్లో
మనం ఎపిలెప్సీ అంటే వాట్ ఈస్ మీన్ బై ఎపిలెప్సీ? ఎపిలెప్సీ అంటే మనకి రికరెంట్ అంటే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎపిసోడ్స్ అన్ప్రొవోక్డ్. ఓకే, అన్ప్రొవోక్డ్ సీజర్స్ అంటే వితౌట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్. దెర్ ఇస్ నో హిస్టరీ ఆఫ్ ఫీవర్ కానీ, నో హిస్టరీ ఆఫ్ డ్రగ్స్ కానీ, ఇట్లా దెర్ ఇస్ నో ప్రీవియస్ కాజ్, నో ఐడెంటిఫైయబుల్ కాజ్. అన్ప్రొవోక్డ్ అంటే నో ఐడెంటిఫైయబుల్ కాజ్. రికరెంట్ ప్లస్ అన్ప్రొవోక్డ్ ప్లస్ more than or equal to 2 episodes separated by more than or equal to 24 hours apart is called as epilepsy. Epilepsy definition is recurrent unprovoked seizure separated by more than or equal to 2 hours apart is called as epilepsy. It is a disorder. Okay, febrile seizures. Question: febrile seizures are not epileptic disorder. Okay, febrile seizures అనేది is not part of epilepsy. Okay, this is the first part. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దెన్ వాట్ కమ్స్ అండర్ ఎపిలెప్సీ? ఇప్పుడు కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ కానీ, నెక్స్ట్ యాబ్సెన్స్ సీజర్స్ కానీ, నెక్స్ట్ మయోక్లోనిక్ సీజర్స్ కానీ, నెక్స్ట్ జీటీసీఎస్ కానీ, ఇవన్నీ హ్యావ్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ ఎపిలెప్సీ. ఓకే, కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ ఫ్రమ్ ద ఫోకల్ సీజర్స్ అండ్ ఆల్ దీస్ ఫ్రమ్ జనరలైజ్డ్ సీజర్స్. ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై స్టేటస్ ఎపిలెప్టికస్? స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏంటిదంటే కంటిన్యూస్ సీజర్స్. ఓకే, కంటిన్యూస్ సీజర్స్ ఫర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 minutes. సీజర్ యాక్టివిటీ విచ్ ఇస్ కంటిన్యూస్ ఫర్ మోర్ దెన్ 5 minutes. అండ్ ఇలాంటివి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 seizures with no regain of consciousness in between. Okay, continuous seizures with more than or అంటే continuous seizures for more than or equal to 5 minutes plus or more than or equal to 2 seizures with no regain of consciousness in between leading to brain injury is called as status epilepticus. Okay, status epilepticus అనేది it is an emergency. ఓకే, స్టేటస్ ఎపిలెప్టికస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. దీనికి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసరికి benzodiazepines. Benzodiazepines are the drug of choice for status epilepticus. Okay, next, sorry. So this is status epilepticus and epilepsy and what are the causes of seizures. Thank you for your patience.